వెల్కమ్ టు తేజస్ ఎంటర్టైన్మెంట్. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే చాపా చాపా ఎక్కడున్నావు, ఉచిత చేప పిల్లలు పంపిణీ పథకంపై ఆందోళన. చేపల పథకానికి మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ నీరుడు, పెండింగ్లో 100 కోట్ల పైగా బిల్లులు. రేవంత్ రెడ్డి వద్దే ఏప్రిల్గా చేప పిల్లలు పంపిణీ ప్రారంభించాలి. అలాగే మంత్రివర్గ విస్తరణ అనుమానమే, పథకంపై కొనసాగుతుందా లేదనే సందేశాలు. సంక్రాంతి పండుగగా వరుస సెలవులు రావడంతో యాదిరూటల భక్తుల సందడి. భోగివేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్, క్రాప్ హాలిడే. పచ్చని తెలంగాణలో పంట బంద్, పంటకు నీళ్ళివ్వని చేతులెత్తేసిన ప్రభుత్వం. ఆ ఫార్మసిటీ వద్దు, హైదరాబాద్ వరంగల్ కారిడార్లో రద్దు చేయండి. హైదరాబాద్ విజయవాడ మధ్య కారిడార్ను ఆమోదించండి. హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్కు తుది అనుమతులు ఇవ్వండి. ఎస్డిసి మెగా లెదర్ పార్క్ మంజూరు చేయండి. కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులను విడుదల చేయండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి ఇవ్వాల్సిందే, వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతాం. ఆటో కార్మికులు న్యాయం జరిగేదాకా పోరాడతాం. ఒకరికి మంచి చేయబోయి ఇంకొకరికి ఉసురు పోసుకోవడం ప్రభుత్వానికి తగ్గదు. హరీష్ రావు. అయోధ్య రామాలయం లౌకికవాద చిహ్నం. నాడు అనేక పార్టీలు ఓటు ర్యాంకు రాజకీయాలు చేశాయి. ఆలయ నిర్మాణంపై గర్విస్తున్న బీజేపీ నేత అద్వానీ. సంజీవిని కాదు విషం, 17,000 కరోనా మరణాలకు ఎస్సీక్యూ పరోక్ష కారణం. మందు వినియోగంలో 11% పెరిగిన కోవిడ్ మరణాల రేటు. కోవిడ్ సమయంలో ఎస్సీక్యూసీని సంజీవిని ప్రమోట్ చేసిన ట్రంప్, ప్రపంచ దేశాల్లో పంపిణీ చేశామని గొప్పగా ప్రకటించుకున్న మోదీ. కరోనా సమయంలో కూడా చాలామంది కూడా రకరకాల మందులు అనేది వాడడం జరిగింది. సో ఆ సమయంలో మనకు ఏ విధంగా అయితే విటమిన్ సి, పారాసిటమాల్, లివోసిట్రిజిన్, విటమిన్ సి ఈ మెడిసిన్స్ సహా చాలామంది కూడా హైడ్రోక్లోరోక్విన్ మెడిసిన్స్ కూడా వాడడం జరిగింది. సో ఆ హైడ్రోక్లోరోక్విన్ మెడిసిన్ ద్వారా చాలామంది 17,000 మంది మరణాలు జరిగాయని WHO తెలిపింది. సో ఈ మహమ్మారి సమయంలో చాలామంది కూడా దాన్ని సంజీవిని లాగా అనుకున్నారు, కానీ అది చాలా భయంకరమని WHO తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలం అని తెలిపారు. ప్రజలందరూ జీవితంలో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపాలని ఆశించారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సృష్టిలో వెలుతురు నింపే సూర్యుడు ఎంత ముఖ్యమో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంతే ముఖ్యం. రాదన్న తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? రైతుల కోసం పోరాడింది కేసీఆర్ కాదా? ఇవాళ తాగునీటి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? యుద్ధంలో ఓడిపోయిన రాజు కేవలం ప్రజల ఒక మంచినే కోరుకుంటాడు. యుద్ధంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు కేసీఆర్.